రేపు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి భారతీయ జనతా పార్టీ వాళ్ళ రోజు ముందు అంబేద్కర్ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా కడిగి శుద్ధి చేసి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి స్టాచ్యూస్ ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నేను ఇద్దరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది లేదు. అంబేద్కర్ గారిని రాజకీయంగా మానసికంగా హింసించి ఆయనని హ్యూమిలియేట్ చేసి ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో రెండు సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో నడిచిన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు వాడటం, ఆయన రచించిన రాజ్యాంగం ఏలో వీళ్ళు కాపాడినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అవమానించిందో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంవత్సరాలు అట్లా మనము ఊహించలేము కూడా. అంత రాజ్యాంగాన్ని అవమానించింది, అంబేద్కర్ గారిని అవమానించింది, అంబేద్కర్ గారిని రాజకీయ హింస పెట్టింది, అంబేద్కర్ గారిని మానసిక హింస పెట్టింది. అంబేద్కర్ గారి చావుకి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ గారి పేరు వాడుకొని రాజకీయాలు చేద్దామనుకోవడం దీనికి మించిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోగానే ఆనాటి ప్రభుత్వం 1989-90లో బీజేపీ సపోర్ట్తో నడుస్తున్న ప్రభుత్వం విపి సింగ్ గారు ఉండే ప్రధాని, అప్పుడు ఇవ్వడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ ప్రెషర్ వల్ల ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఇవ్వడం జరిగింది. ఇంత సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద ఓట్లు అడుగునే పరిస్థితి దిగదారు. అంబేద్కర్ గారి పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, లండన్లో పీజీ చేసిన స్థలం, ఆయన చనిపోయిన స్థలం, ఆయన దీక్ష తీసుకున్న స్థలం, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా